బాక్స్ ఆఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకుంటూ దూసుకుపోతున్న ఓజీ మూవీ 11 రోజుల పాటు నాన్ స్టాప్గా బీభత్సమైన కలెక్షన్స్ అయితే సాధించింది. కానీ సినిమాకున్న హైప్ దృష్ట్యా ఇంతకు మించి ఎక్కువ కలెక్షన్స్ రావాల్సిన అవసరం అయితే ఉంది. కానీ సినిమా అయితే బ్రేక్ ఈవెన్ అయితే అందుకొని క్లీన్ హిట్గా నిలబడింది. 12 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ క్లీన్ హిట్ మూవీగా ఈ సినిమా నిలబడటం విశేషం. అయితే ఒకసారి సినిమా కలెక్షన్స్ గమనిస్తే నైజాంలో 49.74 కోట్లు, సీడెడ్లో 17.17 కోట్లు, అదేవిధంగా ఉత్తరాంధ్రలో 15.73 కోట్లు, ఈస్ట్లో 11.94 కోట్లు, వెస్ట్లో 8.00 కోట్లు, గుంటూరులో 10.71 కోట్లు, కృష్ణాలో 9.39 కోట్లు, నెల్లూరులో 4.50 కోట్లు. టోటల్ ఏపీటీజీ కలెక్షన్స్ వచ్చేసరికి 127.18 కోట్లు, 189 కోట్లు, 189.85 కోట్లు లేని గ్రాస్ని అయితే సినిమా అందుకుంది. అయితే తెలుగు రాష్ట్రాల వాల్యూ బిజినెస్ 145 కోట్లు కాగా సినిమా ఇంకొన్ని కలెక్షన్స్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. కర్ణాటక 10.00 కోట్లు, వెస్ట్ ఆఫ్ ఇండియా 4.27 కోట్లు, ఓవర్సీస్ 31.75 కోట్లు. టోటల్ షేర్ వచ్చేసరికి వరల్డ్ వైడ్గా 173.20 కోట్లు షేర్ని. అదేవిధంగా గ్లాస్ వచ్చేసరికి 285.70 కోట్ల గ్లాస్ని అయితే అందుకుంది. సినిమా మరో 1.50 కోట్ల రేంజ్ కలెక్షన్స్ అందుకుంటే బ్రేక్ ఈవెన్ అయితే అందుకుంటుంది. ఈ రోజు రేపట్లో సినిమా ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయితే దాటే అవకాశం ఉంది. చూడాలి సినిమా బ్రేక్ ఈవెన్ అందుకొని ఎంతవరకు లాభాలను అయితే అందుకుంటుందో. కానీ గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా ఈ సినిమా నిలబడింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కెరీర్లో మొదటి 100 కోట్ల షేర్ని కూడా ఈ సినిమా అందుకోవటం విశేషం. చూద్దాం ఓజీ మూవీ ఎంతవరకు కలెక్షన్స్ సాధించుకొని లాభాలు పెంచుకుంటుందో.